హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలి అనుకుంటాం, కానీ ఎందుకో అలా ఆగిపోతాం కదా. అలాంటప్పుడే ఈరోజు మనం ఒక చిన్న సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే పనులను ఈజీగా స్టార్ట్ చేసే పవర్. దీని గురించి వివరంగా చూద్దాం. అవును, మన అందరికీ ఇది జరిగేదే కదా. ఒక పెద్ద ఎగ్జామ్కి చదవాలన్నా లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా అబ్బా ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అని ఒక రకమైన కంగారు, భయం వచ్చేస్తుంది. మనసులో ఒకటే గందరగోళం. ఇలా అనిపించడం చాలా చాలా నార్మల్. ఇందులో మన తప్పేం లేదు తెలుసా. అసలు మన బ్రెయిన్ ఎందుకిలా ప్రవర్తిస్తుంది, దీని వెనకున్న రీజన్స్ ఏంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. చూడండి, మనం ఎప్పుడూ పెద్ద పెద్ద మార్పులు రావాలని కలలు కంటాం. దానికోసం గంటల తరబడి ప్లాన్ చేస్తూ కూర్చుంటాం. రేపటినుంచి స్టార్ట్ చేద్దాంలే, మండే కరెక్ట్ టైం అనుకుంటూ వాయిదా వేస్తాం. ప్రతి చిన్న విషయాన్ని కూడా మరీ ఎక్కువగా ఆలోచించి అసలు పని మొదలుపెట్టకముందే మనసు అలసిపోతుంది. స్కూల్లో పెద్ద పరీక్ష ముందు పుస్తకాలు చూస్తేనే భయం వేసినట్టన్నమాట. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఖచ్చితంగా ఉంది. ఒక చిన్న, చాలా సింపుల్ సీక్రెట్ ఉంది. అది మన ఆలోచించే విధానాన్ని మార్చేస్తుంది. రండి, ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి గమనించండి, మన పాత ఆలోచనకి కొత్త ఆలోచనకి ఎంత తేడా ఉందో. మన పాత పద్ధతి ఏంటంటే ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటుంది. కానీ ఈ కొత్త ఆలోచన చాలా సింపుల్గా, మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఉదాహరణకి, టీ మొత్తం ఒకేసారి పెట్టేయాలి అని టెన్షన్ పడకుండా, సరే ఫస్టు నీళ్లు వేడి చేద్దాం చాలు అనుకోవడం లాంటిది. ఇది చాలా ఈజీ కదా. అలా మనం ప్రోగ్రెస్ కోసం ప్లాన్ చేయాలి, పర్ఫెక్షన్ కోసం కాదు. అవును, ఒక పని చాలా చిన్నదిగా భయపెట్టేలా లేనప్పుడు మన బ్రెయిన్ దానికి అడ్డు చెప్పదు. ఓకే, ఇది చేసేయచ్చు అని వెంటనే సరే అంటుంది. అలా ఒక్కసారి స్టార్ట్ చేశాక ఆటోమేటిక్గా మొమెంటం వచ్చేస్తుంది. ఇక మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. ఈ మాటల్ని కాస్త నెమ్మదిగా మనసులోకి వెళ్లేలా విందాం. చిన్నగా మొదలుపెట్టడం మనలోని భయాన్ని తీసేస్తుంది. అదే చిన్న పనిని మళ్లీ చేయడం మనల్ని ఎవరూ వాపలేనంత శక్తివంతంగా చేస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఐడియా రియల్ లైఫ్లో ఎలా వర్కౌట్ అవుతుందో కొన్ని చిన్న కథల ద్వారా చూద్దాం. మనకు బాగా కనెక్ట్ అయ్యే కథలు. ఇవి మనకు ఇంకాస్త ఇన్స్పిరేషన్ ఇస్తాయి. ఈ ఉదాహరణలు చూడండి. రవి ఒక స్టూడెంట్. రోజూ గంటలు చదవాలని టెన్షన్ పడలేదు. జస్ట్ 10 నిమిషాలతో మొదలుపెట్టాడు. ఇప్పుడు చూడండి, రోజూ 2 గంటలు హ్యాపీగా చదువుతున్నాడు. అలాగే మీనా ఒక ఎంప్లాయ్. పుస్తకం మొత్తం ఒకేసారి చదవాలని కాకుండా రోజుకి 1 పేజీ అంతే. నెల రోజుల్లో ఒక పుస్తకం పూర్తి చేసింది. చూసారా, వాళ్ల చిన్న స్టార్టింగ్స్ ఎంత పెద్ద రిజల్ట్స్ ఇచ్చాయో. ఇది మనము చెయ్యగలం. ఇప్పుడు మనం ఒక 3 లేయర్ ఇన్స్పిరేషన్ సిస్టమ్ ద్వారా ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఫస్ట్, ఒక మంచి నీతి కథ. తర్వాత మన దేశానికి చెందిన ఒక అచీవర్ స్టోరీ. ఆ తర్వాత ఒక గ్లోబల్ సక్సెస్ స్టోరీ. ఈ 3 మనకు డిఫరెంట్ యాంగిల్స్లో స్ఫూర్తినిస్తాయి. ఒక యాత్రికుడు ఒక పెద్ద పర్వతాన్ని చూసి భయపడ్డాడట. అమ్మో, ఇది చాలా ఎత్తుగా ఉంది, నేను ఎప్పటికీ ఎక్కలేను అనుకున్నాడు. అప్పుడొక జ్ఞాని వచ్చి, శిఖరాన్ని చూడకో, నీ ముందున్న 1 అడుగు మీద మాత్రమే దృష్టిపెట్టు అని చెప్పారట. ఆ యాత్రికుడు నవ్వి సరే అని 1 అడుగు వేశాడు. ఆ తర్వాత ఇంకో అడుగు, అలా వేస్తూనే ఉన్నాడు. ఒకరోజు పైకి చూస్తే తను ఆ శిఖరం మీద ఉన్నాడు. ఇక మన దేశం గర్వపడే విరాట్ కోహ్లీనే తీసుకుందాం. ఆయన కూడా ఒక్క రాత్రిలో స్టార్ అయిపోలేదు కదా. ఆయన సక్సెస్ వెనక రోజూ చేసిన చిన్న పనులు, చిన్న క్రమశిక్షణ చర్యలు ఉన్నాయి. అతని ఫుడ్, ఎక్సర్సైజ్, ఫోకస్ ప్రతీదీ రోజూ చేసిన చిన్న ప్రయత్నాల ఫలితమే. ఆ చిన్న అడుగులే అతన్ని అంత పెద్ద హీరోని చేశాయి. ఈరోజు మనం వాడుతున్న ఇంత పెద్ద యూట్యూబ్ ఎలా మొదలైందో తెలుసా? నమ్మలేరు. కేవలం ఒక 18 సెకండ్ల చిన్న వీడియోతో. మీ ఎట్ ద జూ అనే ఆ చిన్న వీడియోనే ఈరోజు కొన్ని 100 కోట్ల మంది వాడే ప్లాట్ఫామ్కు ఫౌండేషన్ వేసింది. ఎంత అమేజింగ్ కదా. భారీ విజయం ఎప్పుడూ ఒక చిన్న స్టార్ట్తోనే మొదలవుతుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం కథలు విన్నాం, ఎగ్జాంపుల్స్ చూశాం. ఇప్పుడు మన గురించి మనం ఆలోచించుకునే టైం వచ్చింది. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. ఏ కొత్త అలవాటును మనం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాక మొదలు పెడదాంలే అని అలా వాయిదా వేస్తున్నాం. ఇప్పుడు మనం తీసుకోగల అతి చిన్న, చాలా సింపుల్ ఫస్ట్ స్టెప్ ఏంటో ఆలోచిద్దాం. నిజంగా ఎంత చిన్నదైనా పర్లేదు, 1 అడుగు చాలు. చూడండి, ఇవి ఎంత సింపుల్గా ఉన్నాయో.
వీటిని చేయడానికి మనకు ఎలాంటి స్పెషల్ ప్రిపరేషన్ అక్కర్లేదు. ఎవరైనా ఎప్పుడైనా వీటిని మొదలుపెట్టొచ్చు. గుర్తుపెట్టుకోండి, మన స్టార్ట్ ఫెయిల్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేనంత చిన్నదిగా ఉండాలి. సరే, మనమిప్పుడు ముగింపునకు వచ్చేశాం. ఒక మంచి వెచ్చని రిమైండర్తో ఈ టాపిక్ని క్లోజ్ చేద్దాం. మనం నేర్చుకున్న ముఖ్యమైన లెసన్ని గుర్తు చేసుకుందాం. ఎంత అద్భుతమైన మాట కదా ఇది! మనం మొదటి అడుగు వేసినప్పుడే ఆ సమయం సరియైన సమయంగా మారిపోతుంది. కాబట్టి సరియైన టైం కోసం వెయిట్ చేయొద్దు. ఈ మాటల్ని ప్రతిరోజు ఉదయం మనకు మనం గుర్తు చేసుకుందాం. ఒక మార్నింగ్ రిమైండర్ లాగా, నెమ్మదిగా, ప్రశాంతంగా. నా పెద్ద లక్ష్యాల వైపు రోజూ చిన్న అడుగులు వేస్తాను. నా ఫోకస్ స్టార్ట్ చేయడంపై ఉంది, వెయిట్ చేయడంపై కాదు. ప్రతి చిన్న ప్రారంభం నాలో ఆపలేని మొమెంటం బిల్డ్ చేస్తుంది. అవును ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, రోజూ నేర్చుకునే చిన్న విషయమే ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తుంది. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు.